తండ్రి చనిపోవడంతో ఆ కుమారుడే ఆ ఇంటికి మగదిక్కుగా మారాడు. కుటుంబ భారం తన భుజాలపై వేసుకున్నాడు. కష్టపడి పనిచేసి కన్నతల్లిని బాగా చూసుకోవాలనుకున్నాడు. నాన్న లేకపోయినా కుటుంబాన్ని గౌరవంగా నిలబెట్టాలని కలలు కన్నాడు. అందుకోసం వేరే ఊరిలో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయితే కుమారుడి కష్టాన్ని అర్థం చేసుకోని ఆ తల్లి దారి తప్పింది. ఇంటి పరువు తీసే పని చేసింది. తప్పుడు పనులు చేయొద్దని కుమారుడు పదే పదే హెచ్చరించాడు. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. పరువు పోతుందని భావించిన ఆ కుమారుడు ఏం చేశాడు? పట్టరాని కోపంతో ఎలాంటి నేరానికి పాల్పడ్డాడు? పిల్లలు తప్పులు చేస్తుంటే తల్లిదండ్రులు సరైన మార్గంలో నడిపించాలి. తప్పొప్పులు తెలిసేలా చెప్పి వారికి మంచి జీవితాన్ని అందించాలి. అలాంటిది పెద్దలే తప్పు చేస్తే పరువు పోతుందని చెప్పినా మాట వినకుంటే ఏం చెయ్యాలి? 1కి 2 సార్లు మంచిగా చెప్పి చూశాడు. అయినా వారిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పట్టరాని కోపంతో పగ తీర్చుకున్నాడు. వెంటపడి మరీ రోడ్డుపై పరిగెత్తించి చంపేశాడు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరుకు చెందిన వెంకటేశ్వరమ్మ సుబ్బారావుకు కుమారుడు కుమార్తె ఉన్నారు. అమ్మాయి పెళ్లి చేసి అత్తారింటికి పంపించగా 5 ఏళ్ల క్రితం సుబ్బారావు చనిపోయాడు. దీంతో ఇంటి భారం మొత్తం కుమారుడు విష్ణువర్ధన్ పైనే పడింది. దీంతో అతను ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే భర్త చనిపోవడంతో మగదిక్కులేని ఆ కుటుంబంపై అదే గ్రామానికి చెందిన పిచ్చిరెడ్డి కన్ను పడింది. మెల్లగా వెంకటేశ్వరమ్మతో పరిచయం పెంచుకున్నాడు. ఆ విషయం తెలిసిన విష్ణువర్ధన్ పదే పదే పిచ్చిరెడ్డిని మందలించాడు. మా ఇంటికి రావద్దని హెచ్చరించాడు. అటు తల్లిని కూడా కుమారుడు గట్టిగానే హెచ్చరించాడు. ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్న విష్ణు ఇంటికొచ్చేసరికి పిచ్చిరెడ్డి వాళ్ల ఇంట్లోనే ఉండటం చూసి కోపంతో రగిలిపోయాడు. ఇద్దరినీ గట్టిగా మందలించి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఊరిలోనూ అందరూ వీరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం గురించే మాట్లాడుకోవడంతో తానూ ఇంటికి రావడం కూడా మానేశాడు. అయితే తల్లి కుమారుడికి నచ్చజెప్పింది. అతను మళ్లీ మన ఇంటికి రాడని హామీ ఇచ్చింది. దీంతో విష్ణువర్ధన్ ఓ రోజు తెల్లవారుజామున ఇంటికి రాగా అప్పటికే తల్లితో పిచ్చిరెడ్డి కలిసి ఉండటాన్ని గమనించి తట్టుకోలేకపోయాడు. కోపంతో పిచ్చిరెడ్డిపై దాడి చేశాడు. దీంతో అతను కూడా తిరగబడ్డాడు. ఆవేశానికి లోనైన విష్ణు పక్కనే ఉన్న రాయితో పిచ్చిరెడ్డి తల పగలగొట్టడంతో భయంతో పిచ్చిరెడ్డి అక్కడ్నుంచి పరారయ్యాడు. అయినా సరే వెంటపడి చేతికి ఏదందితే దానితో విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో పిచ్చిరెడ్డి రోడ్డుపైనే పడి చనిపోయాడు. వెంకటేశ్వరమ్మతో తన భర్త గత కొంతకాలంగా సంబంధం నిలుపుతున్నాడు. ఆ క్రమంలో తనకు చెప్పి తన ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వరమ్మ ఇంటి దగ్గర ఉన్నప్పుడు తన కొడుకు సూళ్లూరుపేట నుంచి వచ్చి సుమారు 3:30-4 మధ్యలో రావడం వల్ల వెంకటేశ్వరమ్మతో పాటు తన భర్త ఉండడం వల్ల అది చూసినటువంటి ముద్దాయి విష్ణువర్ధన్ గతంలో తన తల్లితో ఉన్నటువంటి సంబంధం గురించి అతనికి వార్ని చేసి ఉండి అయినప్పటికీ కూడా అతని ఇంటికి చూసి కోపడుతుంది. తనని రాయితో కొట్టడం, అక్కడి నుంచి అతను పారిపోతుంటే వెంబడించి మెయిన్ రోడ్లోని సెల్ పాయింట్ వద్ద అతన్ని ఇసుక దగ్గర విచక్షణారహితం కొట్టి అతను అక్కడికే చనిపోవడం జరిగింది. పిచ్చిరెడ్డిని హత్య చేసిన అనంతరం విష్ణువర్ధన్ తల్లితో కలిసి అద్దంకి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఎన్నోసార్లు పద్ధతి మార్చుకోవాలని చెప్పినా వినకపోవడంతోనే హత్య చేయాల్సి వచ్చిందని విష్ణు పోలీసులకు చెప్పాడు. పరువు పోతుందని చెప్పినా పెడచెవిన పెట్టిన 2 పెద్దలు చేసిన తప్పునకు 2 కుటుంబాల్లో పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారు.